హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బబిగో ఛానల్. ఎట్లున్న దోస్తులు, మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు దోస్తులు. ఇలానే సపోర్ట్ చేయండి దోస్తులు మమ్మల్ని. ఈరోజు వీడియో ఏంటంటే సొంత అక్క చెల్లెలు తోడుకోడళ్ళు అయితే పార్ట్ 3 అన్నమాట. అస్సలు మిస్ చేయకండి దోస్తులు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాం పదండి. వదిన అన్నయ్యటివేండు కనిపిస్తలేడు, నీకేమైనా ఎప్పిపోయిందా? లేదు రవి, నాకు ఎప్పిపోలేడు. నీకు ఎప్పిపోయింది అనుకుంటున్నా. నేనే నిన్ను అడుగుతా అనుకుంటున్నా. అత్తమ్మ గిట్లా ఎప్పిపోయింది కావచ్చు, అడుగుదాం ఆగు. వద్దులే వదిన, వద్దొద్దు. అమ్మని అడిగితే ఇప్పుడు ఎవరికి చెప్పకుండా ఆడాడే పోతున్నాడు అని ఆయన తిడతాడు. వదిలేసే. అవును కానీ వదిన, నేను ఒకటి అడగాలనుకుంటున్నా, అడగన్నా మరి? ఏమనుకోవద్దు మరి. ఏమైంది రవి, ఏం అడుగుతావు? మీ చెల్ల గిట్లా లవర్ గిట్ల ఉన్నాడేంది? నాకు చూస్తే అట్లా అనిపించింది అయితే, అందుకే అడుగుతున్నా. లేదు రవి, అట్లేం లేదు. మా చెల్లె కూడా నా లెక్కనే. దానికి అటువంటి సోకులు అవి ఏం లేవు. అయినా కానీ మా చెల్లె గురించి నీకెందుకు? ఏ ఊరికి తెలుసుకున్నా అంతే. అగవదిన ఫోన్ వస్తున్నట్టుంది, చూడు ఒకసారి. అవును రవి, మా చెల్లె ఫోన్ చేస్తున్నట్టుంది, చూస్తున్నాను. చెల్లె మంచున్నావా? ఏం చెప్తున్నావే? ఫోన్ ఎత్తలేవు కానీ మర్చిపోయినట్టున్నావుగా నన్ను. అట్లేం లేదక్క, కాలేజీకి వెళ్తున్నా కదా అందుకే ఫోన్ చేయట్లే. నేనెందుకు మర్చిపోతానే? సరే వదిన, నేను వెళ్తున్నా. ఎవరి అక్క వాళ్ళు? బావనా? ఏం చేస్తుండట బావ? లే చెల్లె, బావ కాదు, బావ బయటకు వెళ్ళిండు. మా మరిదైనే నేను వెళ్తున్నా అని చెప్తే సరే అని చెప్తున్నా అంతే. అవునవునా, ఇప్పుడు ఏం చేస్తుండక్క మీ మరిది? ఏం చేస్తలే చెల్లె, ఇంటి దగ్గరే ఉంటాడు, పొలం పనులు చూసుకుంటాడు. ఎందుకురా? ఆయన గురించి నీకెందుకురా? ఊరికి అడిగినా ఏం చేస్తాడు అని క్యాజువల్గా. ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి టాపిక్ వచ్చింది కాబట్టి అడిగినా, లేకుండా నేను ఎందుకు అడుగుతుంటేనే నువ్వు గెట్లున్నావు? ఏం లేదు, మరి అది కూడా ఇప్పుడు నీ గురించి అడిగింది అయితే అందుకే నేను నిన్ను అడుగుతున్నా. అవునా, నా గురించి అడిగిందా? ఏమని అడిగిందే? ఏం లేదు, ఊరికి ఏం చదువుతుంది ఏంటి అని అడిగిండు. జలా, ఏం కూర వండినవే? ఆకలి అవుతుంది, తిందాంపా ఇద్దరం కలిసి. నేను కాసేపు అయినాక తింటా అత్తమ్మ, మా చెల్లెతోటి ఫోన్ మాట్లాడుతున్నా. మీరు తినండి మరి, నేను బాగా వచ్చినాక తింటా. అవునా, మరి నేను తింటా పోయి. చిన్నోడు ఎటు వేయండి, కనిపిస్తాను లేడు. నీకు ఇట్లా కనిపించిందా? అవునత్తమ్మ, ఇప్పటిదాకా ఇక్కడే ఉండే, ఇప్పుడే ఇటు వెళ్ళాను. నేను కూడా చూడలేదు. ఎవరి అక్కళ్ళు? అత్తమ్మనా? అవును చెల్లె, తిందాం రాని పిలుస్తుంది. అయితే ఏం వంట చేసినవే? చిక్కుడుకాయ టమాటా నేను చెల్లె. సరేనా అక్క, నేను ఉంటున్నా మరి. సరేరా. ఏంటి దగ్గర ఇక్కడికి తీసుకొచ్చి ఇట్లా కూర్చున్నావు? ఏదో ఒకటి చెప్పురా, అంత పిసలెత్తుంది. ఏం లేదురా, మా వదినలో చెల్లి మంచిగా ఉంటుందిరా. ఆమె నాకు ఇచ్చి పెళ్ళి అయితే మంచిగా ఉండని ఆలోచిస్తున్నా అంతే. అరే సంతక్కేలా ఎందుకురా ఒక ఇంట్లో? అద్దద్దు, వేరామని చేసుకో నువ్వు. ఆమెను చూస్తే అట్లా అనవురా నువ్వు. అబ్బా ప్లీజ్ రా, ఏదో ఒకటి రా. పోడా, నేనేం చేస్తారా? నాకే పెళ్ళి అయితే లేదని నేనుంటే ఈయనకి సంబంధం చూసి నేను చేయాలన్నట. అయితే కానీ కూర్చోరా మరి, కొద్దిసేపు కూర్చొని పోదాం పట్టు. ఇంటికి ఏం చేస్తావురా? మా అమ్మ గురించి తెలిసి కూడా ఇట్లా అంటున్నావు ఏందిరా నువ్వు? మా అమ్మ ఎట్లా చేస్తుంది తెలిసి కదా, బట్టలు ఉతుకున్నా ఉతుకుతాయి నన్ను లేట్ అయితే. అబ్బా ఏదో ఒక ప్లాన్ ఆలోచించురా ప్లీజ్, నాకు కోసం చెప్పురా. సప్పుడే అమ్మాయిలా వీరా, ఒడిసేపోతుంది కథ. అబ్బా మంచి ఐడియా ఇచ్చినవురా, అదే పని ఎత్తిగా. తూ బతుకుల మనవయ్య, నేను ఉత్తరంటే నువ్వు సీరియస్ తీసుకుని పడుతుందిరా. పోదాంపా, నీ ముఖం దోమా అన్ని పిసపిస కథలు పడుతున్నావు. నాడు మీ అమ్మకు తెలిసింది అనుకున్నా ఈ షాప్ ఎత్తుంది, నేనే చెప్పినాని. బంటిగాని దగ్గరకు పోదాం పారా, ఆడ ఏదో ఒకటి చెప్తాడు పా. సరే పారా, పోదాంపా. ఈరోజు మా మ్యారేజ్ డే దోస్తులు, అందుకే వీడియో లెంత్ తక్కువగా ఉంది, ఏమనుకోకండి. నెక్స్ట్ వీడియోలో ఫుల్ లెంత్ పెడతాం దోస్తులు. సపోర్ట్ చేయండి దోస్తులు. సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, చూస్తున్నారు కానీ చేసుకోండి ప్లీజ్.